కిక్ స్టార్టర్ కొట్టి కొట్టి ఆ స్కూటర్కి ప్రాణం పోయడమే నేను ఆయన్ని చివరిసారిగా చూసింది. సార్ ఏంటిది? ఎవరు సార్? పోలీసులకి ఫోన్ చేయండి సార్. 15 నిమిషాల తర్వాత ఆయన్ని చంపేశారు. సత్యం తీసుకెళ్ళటానికి వచ్చాను. సత్య రా బాబు. అలా చలనం లేని నాన్న శరీరాన్ని చూశాను. ఆ తర్వాత జీవితంలో ఎన్నో చూశాను, కానీ ఏదీ నన్ను అంతగా బాధించలేదు. గ్యాంగ్స్టర్ అంటే ఏంటో నీకు తెలుసా? గ్యాంగ్స్టర్ రా. తెలీదు. మీ నాన్నకి వాడు తెలీదంట్రా. ఊరికనే షూట్ చేశాడట. రే ఎందుకురా? రా సత్య. 13 వయసులో పగ సాధించాలనుకున్నాను. మా నాన్నని చంపిల్లాంటి వాళ్ళు ఈ సమాజంలో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ అంతం చేయాలనుకున్నాను, లేదా వాళ్లలో ఒకటిగా మారాలనిపించింది. రెండిటికి మధ్య ఒక సన్నటి గీత. గీతకిటివైపు ఉంటే నేను మంచివాణ్ణి, అటువైపు వెడితే చాలా చెడ్డవాణ్ణి. ఇటువైపు అటువైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది జీవితంలో. స్కూల్ చదువు పూర్తయింది. రోజులు అట్టే గడిచిపోయాయి. ఆ తర్వాత నేను డాక్టర్ అవ్వాలని అమ్మ చెప్పలేదు. చెప్పడానికి 5 సంవత్సరాల తర్వాత ఆవిడ లేదు. జీవితం నన్ను ఇలా మార్చింది. సత్య అంటే నువ్వేనా? అది అడిగేవాడిని బట్టి ఉంటుంది. విక్టర్. నువ్వు అడగచ్చు. నువ్వు మైకేల్ మనిషివి కదూ. కొత్త దాస్ మనుషులు ఈ రోజు నేను లేపడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండు. వెళ్ళు. నిజమేనా? నన్ను వేయడానికి 8 మంది వచ్చారు. దొరికావురా. తన్ని చూసి దాదాపు 8 నెలలైంది. ఇప్పుడు రియాక్షన్ ఇస్తుంది చూడు.
సత్య రా. ఎవడాడు? నేను మీ ఫ్యాన్ని బాస్. నమస్తే అన్న. రా విక్టర్. చెప్పు విక్టర్. సత్య గురించి అంతా ఎంక్వైరీ చేశానన్న. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ చెక్. ఓకే. ఓ ఓకేనా? పక్కా కాదా? ఇలాగే పోలీసోడు మైకు పెట్టుకొని వచ్చాడు. నా ఫ్రెండ్ ఆంటోనీ ఇరుక్కున్నాడు. నువ్వు ఎక్కడ మైకు పెట్టుకొచ్చావో చూస్తాను. చేతులు పైకెత్తు. సలీం అక్కర్లేదు, నేను పూర్తిగా చెక్ చేశాను. దీన్నే బ్యాక్గ్రౌండ్ చెక్ అంటారా? ఏం విక్టర్? అక్కడ మాత్రం చెక్ చేయలేదు, కావాలంటే చేసుకో. మైక్ అక్కడ డెఫినెట్ గా లేదు, కానీ ఉండాల్సిన చోట ఉంది. కూర్చోరా, కూర్చో. వదిలే. జైల్లో ఎన్ని రోజులున్నా? 4 ఏళ్లు. ఎందుకు? గంజాయి, కొకేన్, ఆయుధాలు, అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను చంపడానికి ప్రయత్నించాను. అన్నిటికీ కలిపి 4 ఏళ్లు. కానీ నువ్వు ప్రయత్నం చేయలా. చేశాను. అన్నా, నాకు వీడు 6 నెలలుగా తెలుసు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది కదా సత్య? నువ్వు కూడా ఒక మనిషి కావాలన్నావుగా. కార్ సూపర్ గా తోలుతాడు, డేర్ డెవిల్. కార్లో తెలియని ట్రిక్కే లేదు. వీడు మనకి బాగా ఉపయోగపడతాడు, కరెక్ట్ గా ఉంటాడు. సో మైఖేల్ జెంటిల్మెన్, ఫాదర్ మైఖేల్ గతంలో ఫాదర్ గా ఉండేవాడు. 13 ఏళ్ల వయసులో చర్చ్ కోసం జీవితాన్ని ధారపోశాడు. తనతో ఉండే చిన్నపిల్లాన్ని ఒక గ్యాంగ్ దారుణంగా చంపేసింది, డానియల్ గ్యాంగ్. ఆ రోజు గన్ను చేతపట్టాడు. ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, చెన్నై, బెంగళూరు అంతా వీడి రాజ్యమే. ఇప్పుడు వాడి దగ్గర 200 మంది ఫుల్ టైం డీలర్స్ వర్క్ చేస్తున్నారు. ఇందులో చాలా మంది చిన్నపిల్లలు. ఇక్కడ నుంచి గంజాయి కోకెన్ ప్యాకెట్స్ ని ఇతర ప్రదేశాలకు చేరవేస్తుంటారు. వాడి చుట్టూ ఎప్పుడూ 10 మంది ఉంటారు, ఆర్మ్డ్ అండ్ డేంజరస్. ఫాదర్ మైఖేల్ గ్యాంగ్ లో ముఖ్యమైన వ్యక్తి ఈ విక్టర్. వీడు సత్య, గ్యాంగ్స్టర్, మైఖేల్ కి డ్రైవర్. సత్య షార్ప్ దగ్గరికి వస్తుంది. కొట్టి లేపేయ్. ఏయ్ సూపర్. అందరూ పండుగ ఈ డుబాకూర్ గాని మనం తీసుకొచ్చింది ఓ పెద్ద మనిషి కోసం. ఇప్పుడు వస్తాడు చూడు. నేను సాఫ్ట్, వాడి గురించి నీకు తెలీదు. వచ్చాడంటే చెప్పరా, చెప్పా. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఎక్కడున్నాడు? మన కస్టడీలోనే ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. రండి. విక్టర్ రా. సచ్చా నువ్వు అక్కడే ఉండు. చెప్పలేదు. పీక తెగ్గొస్తాను. చెప్పరా, చెప్పు. ల్యాప్టాప్ లేదన్నా, ఇంకేం ప్రాబ్లం ఉండదు సార్. అంతా చూసుకోండి. ఏంటిది? సత్య ఏం చేస్తున్నావు? సత్యదేవ్, ఐపీఎస్. మీరందరూ ఒక్క క్షణం అలాగే నించుంటే బాగుంటుంది. మా వాళ్ళు వచ్చే వరకు. సత్య వీళ్ళలో నువ్వు ఒక్కడివే కొంచెం మంచివాడివి, కానీ నువ్వు కూడా చెడ్డవాడివే. 7 నెలల క్రితం నిన్ను కలిసింది, ఫ్రెండ్షిప్ చేసింది అంతా ఈ క్షణం కోసమే. ఈ మైకల్ని లేపేయడం కోసమే. వెయిట్ చేసినందుకు ఈ కుత్తేగాడు, ఈ పెద్ద మనిషి బోనస్.
థ్యాంక్ యూ విక్టర్. 98% పోలీసులు వాళ్ళ కెరియర్ లో పిస్టల్ ని హోల్స్టర్ నుంచి తీసి ఉండరు. ఒకవేళ తీసినా కాల్చుండరు. నేను మిగిలిన 2%లో వాణ్ణి. వీడెలా తీసుకొచ్చారా? మైకేల్ సార్ ఆగండి, ఎవరో చెప్పండి. బాగా తెలుసయ్యా. లోపలికి వచ్చేసాను సార్. గోల్డెన్ రాజ్ సార్. నమస్కారం సార్. బయటికి వెళ్ళండి. విషయం ఏంటో తెలుసుకోకుండా ఎందుకు సార్ ఎగురుతారు? నువ్వేమన్నా సమాజ సేవ కోసం నన్ను కలవడానికి వచ్చావా? కూర్చోండి సార్. పైనుంచి ప్రెషర్ అని తెలుసు, వేటాడుతున్నారని తెలుసు, కానీ మీరు మనసు పెట్టారంటే లిస్టులోంచి నా పేరు తీసేయొచ్చని చెప్పారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు తీసుకొచ్చాను. ఇంకో 1 కోటి రూపాయలు రేపే ఇచ్చేస్తాను. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను. అరెస్ట్ అయ్యానంటే అన్ని రకాలుగా దెబ్బతింటాను. ఆడపిల్ల తండ్రిని కొంచెం చూసి చూడనట్టుగా ఉండండి. పైనుంచి నిన్ను లేపేయమని ఏ ప్రెషరు లేదు. అందరినీ లేపేస్తున్నాం. నువ్వు కొలాటరల్ డ్యామేజ్ అంతే. అంటే తప్పించలేని వేస్టేజ్ అని చెప్పచ్చు. తప్పించలేని ఆట్లాడకు సత్యదేవ్. నువ్వే నా వేట. ఏసీపీ మాధవ్ని వైజాగ్ లో చంపింది నువ్వే. సిటీ ఫుల్గా కాలేజీలు, స్కూళ్ల ముందు మత్తుమందుల మీద మీ వాడు కాదు. నాకు తెలుసు, అందుకే ఇది. సరే, ఇప్పుడు ఈ డబ్బు తీసుకో. రేపు ఇంకా ఇస్తాను. నిన్నేం చూసుకుంటాను. చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. నువ్వు జీవితాంతం రిస్క్ తీసుకొని ఎంత కష్టపడినా నా గ్యాంగ్లో చిట్ట చివరి వాడు సంపాదించినంత కూడా సంపాదించలేమని నాకు తెలుసు. నీకెప్పుడు కావాలన్న అడుగు, ఇస్తాను. నా దగ్గర చాలా ఉంది. ఇప్పుడు మాత్రం నన్ను వదిలే. అందుకే ఆలోచించాల్సి వస్తుంది. నీ దగ్గర ఏమీ లేదని చెప్పారు. ఎవడన్నాడు? ఏనుగు బతికినా చచ్చినా దాని విలువ ఏమాత్రం తగ్గదు, తెలుసుగా. నేనేమన్నా వెర్రివాడిని అనుకున్నావా? మీ ఇద్దరిలో ఎవరి దగ్గర మైక్ ఉంది, ఎవరి దగ్గర కెమెరా ఉంది, లేదా వెనకాల న్యూస్ ఛానల్స్ రమ్మన్నావా? ఏంటిది? నిన్ను నమ్మలేవు రాజు. మొత్తం విప్పి చూపించు. నీ దగ్గర ఏమి లేదని నిరూపించు. డబ్బు వేరే చోట తీసుకుంటాను. అలాగా? ముందు విప్పు. ఈ చెండాలని చూడడం నా వల్ల కాదు. మా వాడు వస్తాడు, నిన్ను పూర్తిగా చెక్ చేసిన తర్వాత నేను చెప్తాను. శరత్ సార్, ఉదయం లేటుగా వచ్చావు కదా, అందుకే ఈ శిక్ష. సార్ మీ బట్టలని విప్పిమన్నారు. నిన్ను కూడా. చూడనివ్వండి.